ఇప్పుడు నేను చెబుతున్న విశ్వసుందరి కథ ప్రతి అమ్మాయి ఖచ్చితంగా వినాల్సిన కథ. ఆత్మవిశ్వాసం ఎన్ని అద్భుతాలు చేస్తుందో చెప్పే కథ. ఈ కథని ప్రతి ఎపిసోడ్ మీకు కొత్త ఉత్తేజం ఇస్తుంది. విశ్వసుందరి ఎపిసోడ్ 3లోకి వెళ్ళిపోదాం. స్వేచ్ఛ ఊహించినట్లే కాలేజీలోకి అడుగుపెట్టగానే కొంతమంది విద్యార్థులు ఆమె దగ్గరికి వచ్చి నీ పేరేంటి అని అడుగుతారు. దానికి ఆమె స్వేచ్ఛ అని సమాధానం చెబుతుంది. మరి అది నీ జీవితంలో ఉందా అని హేళనగా నవ్వుతూ అడుగుతారు. దానికి ఆమె కూడా నవ్వుతూనే కావాల్సినంత ఉంది, కావాలంటే చెప్పండి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అని వారికి సమాధానం ఇస్తుంది. దీంతో వారందరి మాట ఆగిపోతుంది. స్వేచ్ఛ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న ఇంకో వ్యక్తి నీకు ఆ స్వేచ్ఛని దూరం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏం భయపడకు, ఎందుకంటే నీలాంటి అందాలకి ఈ కాలేజీలో చోటు లేదు అని అంటారు. దానికి ఆమె నా అందాన్ని ఆరాధించే క్షణం మీకు ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు నేను భయపడను అనుకుంటూ స్వేచ్ఛ స్వచ్ఛమైన నవ్వుతో ముందుకి వెళ్ళిపోతుంది. తరగతి గదిలో స్వేచ్ఛ పక్కన కూర్చోవడానికి ఏ అమ్మాయి కూడా ఆసక్తి చూపించదు. ముందుగా స్వేచ్ఛని చూసి కాస్త అసహనంగా భావిస్తూ మరో సీటులోకి వెళ్లి అమ్మాయిలు కూర్చుంటారు. అలా వెళ్లిపోవడం స్వేచ్ఛ చూస్తూ ఉంటుంది. ఇక ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి వచ్చి అక్కడున్న దృశ్యాన్ని చూస్తూ మీరంతా ఎందుకు అంత ఇబ్బంది పడుతూ కూర్చుంటారు, స్వేచ్ఛ పక్కకి వచ్చి కూర్చోండి అని చెబుతుంది. దానికి ఆ అమ్మాయిలలో ఒకరు మాట్లాడుతూ పర్వాలేదు మేడం, మాకు ఇక్కడే బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె పక్కన కూర్చోవడానికి ఇబ్బందిగా అనిపించే ఇక్కడ కూర్చున్నాం అని చెబుతుంది. అయితే వారి మాటలకి స్వేచ్ఛ బాధపడుతుందేమో అని ఉపాధ్యాయురాలు అనుకుని ఆమె వైపు చూస్తుంది. అయితే స్వేచ్ఛలో మాత్రం ఎలాంటి బాధ కనిపించదు. దర్జాగా తన సీట్లో కూర్చుంటుంది. గొప్పవాళ్ల పక్కన కూర్చోవాలంటే ఎవరికైనా రాసిపెట్టి ఉండాలి. మీరందరూ తనని ఒంటరి చేశానని అనుకుంటున్నారు, కాని మీ అందరికంటే తాను ముందున్న అన్ని గర్వంగా భావిస్తుంది. మీ హేళనని ఆమె ఆశీస్సులుగా తీసుకుని సింహాసనంలో మహారాణిలో కూర్చుంది. ఆమె వెనుక మీరు చెలికత్తెలులా ఉన్నారు అని ఆ ఉపాధ్యాయురాలు వారందరి వైపు చూస్తూ అంటుంది. దాంతో ఒక్కసారిగా అమ్మాయిలు అందరూ షాక్ అవుతారు. ఇక ఉపాధ్యాయురాలు తన క్లాస్ చెప్పడంలో నిమగ్నమైపోతుంది. మొదటి రోజు స్వేచ్ఛ జీవితంలో కాలేజీ అలా జరుగుతుంది. ఇక ఉదయం తనని దూరం పెట్టి అవమానించిన అమ్మాయిలలో కొంతమంది ఆమె గురించి కాలేజీలో కొంతమందిని అడిగి తెలుసుకుంటారు. ఒక మురికివాడలో పెరిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఓ సాధారణ అమ్మాయికి ముంబైలో బెస్ట్ కాలేజీ, మీలాంటి డబ్బున్న వారి పిల్లలు చదివే కాలేజీలో చదవగలుగుతుంది అని మీరు ఊహించగలరా? అది మీ ఊహకి కూడా అందదు. కాని కాలేజీ యాజమాన్యం రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఆమెకి ఇక్కడ సీటు ఇచ్చిందంటే ఏమై ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోండి అని గొప్పగా చెబుతారు. మున్ముందు ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా, అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఉంటుంది. మీరు ఎంత ఆదరిస్తే ఇలాంటి కథలు అంత ఎక్కువగా నా ఛానల్లో అందిస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.